హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. ఇది చూడండి, మేము పాక్స్ వ్యాక్సిన్ వేస్తున్నామండి. గోట్ పాక్స్, షీప్ పాక్స్ సపరేట్గా ఉంటాయి వ్యాక్సిన్స్ గోట్కి, షీప్కి. అది తీసుకొచ్చి ఇలా సన్న నీడిలు ఉన్న దీంతో చెవికి వేస్తాం అనమాట. చెవికి వేసిన తర్వాత చాలా కేర్ తీసుకోవాలి. ఇదేమవుతుందంటే చిన్న రంధ్రం అవుతుంది కదా, వ్యాక్సిన్ వేసిన తర్వాత అక్కడ కొన్నిసార్లు పుండు అవుతుంది. పుండు అయినప్పుడు ఈగలు వాలి రంధ్రం పడుతుంది అనమాట. కొంతమంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమిస్తారంటే అలా రంధ్రం పడితేనే వ్యాక్సిన్ పనిచేసినట్టు అని. కాదు, అది రాంగ్. మీరు కరెక్ట్గా కేర్ తీసుకుంటే ఈగల వాలకుండా ఆ రంధ్రం అనేది పడదు. అంటే స్ప్రే ఏదన్నా కొట్టేయాలి వ్యాక్సిన్ వేసిన తర్వాత. మీకు అట్లా రక్తంలాగా కనిపిస్తే పుండులాగా అయ్యేట్టుంటే కన్నా ఆలు స్ప్రే అని వస్తుంది, ఆ స్ప్రే కొట్టేసినా మీకు అది అక్కడితో ఆగిపోతుంది అనమాట. ఇది ఇప్పుడు మేము వేసే పద్ధతి చెవులకు వేస్తున్నాం కదా, అది ఒక్కసారి వేస్తే 5 సంవత్సరాలు పనిచేస్తుంది అనమాట. ఇంకొక వ్యాక్సిన్ వచ్చింది పాక్స్లో, అది కండకి వేస్తారు, 6 నెలలు మాత్రమే పనిచేస్తుంది. సో ఇది అందరూ పీపీఆర్ వ్యాక్సిన్ వేసేసుకుని ఉంటే ఇంకా పాక్స్ టైం వచ్చేసింది, వేసుకోండి అక్కడక్కడ